Amma 7th anniversary dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. ఐపీఎల్ 2026 లీగ్ దశ ఉత్కంఠభరితమైన ముగింపుకు చేరుకుంది. ఆఖరి బంతి వరకు తీవ్ర ఉత్కంఠను రేపిన ప్లే ఆఫ్ రేసులో అన్ని లెక్కలు తేలిపోయాయి. పంజాబ్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ ఆశలపై నీళ్లు చల్లుతూ ముంబై ఇండియన్స్ పైన సంచలన విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ చివరి బెర్తును సొంతం చేసుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాల కోసం జట్ల మధ్య జరిగినటువంటి పోరు ఇప్పుడు టైటిల్ వేటకు మారింది. పాయింట్ల పట్టికలో తొలి 4 స్థానాలలో నిలిచినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఇప్పుడు కప్పు కోసం పోరాడబోతున్నాయి. ఈ సీజన్లో ఆర్సీబీ, గుజరాత్ సన్ రైజర్స్ జట్లు తలో 18 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గుజరాత్ టైటాన్స్ 2వ స్థానంలో, సన్ రైజర్స్ హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచాయి. ఆఖరి మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో 4వ స్థానాన్ని కైవసం చేసుకుని ప్లే ఆఫ్స్లోకి దూసుకువెళ్ళింది. మే 26 నుంచి మొదలు కాబోయేటువంటి ఈ ప్లే ఆఫ్స్ 4 క్వాలిఫైయర్, ఎలిమినేటర్ దశల ద్వారా విజేతను నిర్ణయించుకోనుంది. ఇక ఐపీఎల్ నిబంధనల ప్రకారం పాయింట్ల పట్టికలో మొదటి 2 స్థానాలలో నిలిచిన ఆర్సీబీ, గుజరాత్ జట్లు క్వాలిఫైయర్ 1లో తలబడతాయి. ధర్మశాల వేదికగా జరగనున్న ఈ కీలక మ్యాచ్ విజేత నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టుకు క్వాలిఫైయర్ 2 ఆడేటువంటి అవకాశం మరో రూపం ఉంటుంది. మరోవైపు 3వ, 4వ స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు న్యూ చండీగఢ్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్లో పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్లో ఓడిన జట్టు టోర్నీ నుంచి ఎలిమినేట్ అవుతుంది. గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2లో ఆడేటువంటి అవకాశం పొందుతుంది. క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్లో గెలిచిన జట్టు మధ్య మే 29న న్యూ చండీగఢ్ వేదికగా క్వాలిఫైయర్ 2 జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్స్కి అర్హత సాధించి మే 31న అహ్మదాబాద్లో జరగబోయే గ్రాండ్ ఫైనల్లో టైటిల్ కోసం పోరాడుతుంది. ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని ఏ జట్టు సొంతం చేసుకుంటుందోనన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఆర్సీబీ తన మొదటి టైటిల్ వేటలో దూసుకువెళ్తుందా, లేక మిగిలిన జట్లు ఆ కలను భగ్నం చేస్తాయా అనేది వేచి చూడాలి. లీగ్ దశ ముగిసిన తర్వాత వచ్చిన ఈ గ్యాప్ జట్లకు తమ వ్యూహాలను సిద్ధం చేసుకోవడానికి మంచి సమయాన్ని ఇస్తుంది. ప్రతి మ్యాచ్ ఒక ఫైనల్ లాగే జరగనుండడంతో స్టేడియాలు కిక్కిరిసిపోయే అవకాశం ఉంది. మైదానంలో ఆటగాళ్ల పోరు, ప్రేక్షకులలో జోష్. ఐపీఎల్ 2026 క్లైమాక్స్ దశ అత్యంత ఉత్సాహంగా సాగనుంది. మొత్తానికి మే 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా కప్ విజేత ఎవరో తేలిపోనుంది.